Dear viewers, good morning to all of you. Today I would like to deal with an important chapter, that is concord, also known as agreement of verb with the subject. Agreement between subject and verb. Adanamata chapter. Verb has to agree with the subject in person and number of the subject అంటాడు. దిస్ ఈజ్ ద ప్రైమరీ రూల్. అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుందని మనకు తెలుసు. ఆ సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ ఉండాలి అంటాడు. అది చాలా ఇంపార్టెంట్. ఏ భాష అయినా కూడా, జర్మన్, తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఏదైనా సరే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ ఉంటుంది, వెర్బ్ని బట్టి సబ్జెక్ట్ కాదు. ఓకే, ఐ ఈజ్ ఏ టీచర్ అన్నాడు. కరెక్ట్. అదే ఎంత ఆడ్గా ఉంది. ఇంటూ పెట్టేసా వద్దని. నేను ఒక టీచర్గా ఉన్నాడు. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. చిన్నప్పుడే నేర్చుకొని ఉంటావు. టీచర్గా ఉన్నాను ట్రాన్స్లేషన్ ఇంటి చేస్తాం జనరల్. నేను ఒక టీచరు అంతేగా ఉన్నాను అని అర్థం. అప్పుడు ఈజ్ బదులు ఏం చేయాలా? యామ్ పెట్టాలి. ఐ యామ్ ఏ టీచర్ అంటే అప్పుడు మనం ఓకే అంటాం. లేకపోతే వింతగా ఉంటుంది, ఆడ్గా ఇచ్చాడు అంటారు. ఐ యామ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్, అట్లా దే ఆర్ టీచర్స్. అలా అంటే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ వస్తూ ఉంది, గమనించుకోండి. ఇది కనుక దీనివైనా టెస్ట్ చేస్తాడు పరీక్షల్లో. సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ మనం వాడుతున్నామా లేదా అనేది చూస్తాడు. అందువల్ల నేను ఇక్కడేమో రాశాను, వెర్బ్ హ్యాస్ టు అగ్రీ విత్ ది సబ్జెక్ట్ ఇన్ పర్సన్ అండ్ నంబర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటాడు. దిస్ ఈజ్ ద ప్రైమరీ రూల్, ప్రధానమైన రూల్. అంటే సబ్జెక్ట్ యొక్క పర్సన్ నంబరు, అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, నంబర్ సింగులరా ప్లూరలా, దాన్ని బట్టి వెర్బ్ వాడాలా అంటాడు. ఇప్పుడు అయ్యింది ఫస్ట్ పర్సన్ సింగులర్ కదా, యామ్ వచ్చేసింది. హీ అనుకో, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, యూజ్ వస్తుంది అనమాట. అట్లా పర్సన్ బట్టి వస్తుంది. హీ ఈజ్ అన్నాడే కానీ హీ ఆర్ అనలా. ఎందుకని? హీ సింగులర్ కదా. నంబర్ కూడా గమనించుకోవాలి మనం. అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. డోంట్ వరీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్. సబ్జెక్ట్ డిటర్మిన్స్ ది పర్సన్ అండ్ నంబర్ ఆఫ్ ది వెర్బ్ ఫాలోయింగ్ ఇట్. సబ్జెక్ట్ తర్వాత వచ్చేటువంటి వెర్బ్ లేక వెర్బ్ యొక్క నంబరు లేక పర్సన్ ని సబ్జెక్టే నిర్ణయిస్తుంది. అంటే సబ్జెక్ట్ తర్వాత వచ్చే వెర్బ్ ఎలా ఉండాలి, ఏ నంబర్లో ఉండాలా, ఏ పర్సన్లో ఉండాలా, సబ్జెక్ట్ నిర్ణయిస్తుంది. హియర్ ద వెర్బ్ ఈజ్, ఇక్కడ పైన ఈజ్ రాశాడు, డజంట్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్. ఈజ్ అనేది, ఐ అనేది సబ్జెక్టుతో అగ్రీ కాదు. హెన్స్ యాప్ట్ వెర్బ్ ఈజ్ టు బి ప్లేస్డ్ అన్నాడు. అందువల్ల ఈజ్ బదులు మంచి కరెక్ట్ అయిన వాదాన్ని వాడు. హెన్స్ ద వెర్బ్ ఈజ్ డజంట్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్ ఐ, హెన్స్ యాప్ట్ వెర్బ్ ఈజ్ టు బి ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ ఐ. కనుక ఈ సెట్ కాదు కాబట్టి దీని తర్వాత కరెక్ట్ వెర్బ్ వాడండి. హెన్స్ యామ్ రీప్లేసెస్ ఈజ్. అందువల్ల యామ్ అనే పదాన్ని అనే వెర్బ్ని తీసుకొచ్చాం. అట్లా దీన్ని బట్టి ఒకటి ఎగ్జాంపుల్ చూశారనమాట మీరు. ఓకే, సబ్జెక్ట్ని బట్టి వెర్బు అని. తర్వాత మనం వీడియోలో పర్సన్స్ అని ఉంటాయి అనమాట. నేను ఇక్కడ ఏం చెప్పాను, సబ్జెక్ట్ యొక్క పర్సన్ నంబర్ అన్నాను కదా. నంబర్ తెలుసు మీకు, సింగులర్ నంబరు. సరే, దాని గురించి పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాం. జాగ్రత్తగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.